ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సుదినం. కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే ఘన కీర్తిని తెచ్చిపెట్టే రోజు. ఒక పనిని ప్రారంభించటం కాదు, ఆ పనిని ముందుకు సాగించి ముగించటం కూడా చాలా ముఖ్యం. ఈ పాలకులందరూ కూడా శంకుస్థాపనలు ఎంత బాగా చేస్తారో వాటిని అంతే స్పీడ్గా పక్కన పెట్టేస్తారు, పనుల్ని ముందుకు తీసుకెళ్ళరు. కానీ కొంతమంది ఉంటారు, కొద్దిమంది నాయకులు ఉంటారు, లైక్ నరేంద్ర మోదీ గారు, లైక్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి వాళ్ళు మాత్రం ఒకవేళ ఇది అనుకుంటే తప్పకుండా చేసి తీరతారు. చాలా తక్కువ మంది నాయకుల్ని మాత్రమే మనం ఇలా చూడగలం. పెద్దగా వ్యక్తిగత అజెండాలు, వ్యక్తిగత లాభ నష్టాల యొక్క బేరీజులు వేసుకోవడాలు ఇవేమీ ఉండవన్నమాట. అటువంటి వాళ్ళే నిజమైనటువంటి పాలకులు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో రాజకీయాలకు అతీతంగా ఈరోజు భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన రోజు. చాలా వరకు పనులు పూర్తి అయిపోయాయి. మరికొద్ది రోజుల్లో ఇక ప్రజలకు అది ఉపయోగకరంగా మారనుంది. ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు ఏమిటి, ఇప్పుడు ఏమిటి? యాసని, భాషని అన్నింటినీ వెక్కిరించేటటువంటి ప్రాంతంగా ఉండేది. అభివృద్ధికి ఆమడ దూరంలో. ఇప్పుడు అభివృద్ధి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నిలిచే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఎయిర్పోర్ట్ కాదండి, దాని చుట్టూతో చాలా 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 అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక 5,000 ఉద్యోగాలు వస్తాయి బికాజ్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. ఆ చుట్టూ, దాని చుట్టూ. సో ఇవన్నీ అంటే ఐటీ అభివృద్ధి కానీ, సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి కంపెనీలు కానీ, ఇవన్నీ కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. దీని కేంద్రంగా ఇదొక అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు దాని ప్రారంభోత్సవం జరిగింది. చాలామంది ప్రముఖులు విశేషంగా మాట్లాడారు. లోకేష్ గారు కానీ, అలాగే నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. ప్రతి ఒక్కరి మాటల్లో కూడా ఒక విజయం కనిపిస్తోంది, ఒక ఆనందం కనిపిస్తోంది. వీటన్నింటి నడుమ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కాస్త ఆలోచింపజేసే విధంగా ఉంది. బహుశా వారికి అనారోగ్యంగా ఉందేమో, కాస్త బలహీనంగా ఉన్నప్పటికీను వారు వ్రాసుకొచ్చినటువంటి స్పీచ్ చెప్పేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ గారికి సంబంధించినటువంటి ఇటీవల జరిగిన పరిణామాలు అవన్నిటినీ కూడా ఆయన ప్రస్తావించారనమాట. ప్రస్తావించి ఏమన్నారనే విషయాల్ని మనం తప్పకుండా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆయన ఓవరాల్ ఈ వీడియో కట్లో లాస్ట్లో ఒక మంచి సందేశం కూడా ఇచ్చారు. ఒకసారి విందాం. పండ్లున్న చెట్టుకి రాళ్ళేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం, మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులన్నీ మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను: మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ,
మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చేయాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతో మంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా, విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుతుండటానికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా. సో ఇవి చాలా ఆలోచింపజేసే మాటలు. లాస్ట్లో తల్లిదండ్రులు వారి పిల్లలకి చక్కటి సంస్కారం నేర్పించాలి, భాష నేర్పించాలి, విలువలు నేర్పించాలి అనే మాట ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది. అన్నిటికంటే పెద్ద చదువు అదే. ఈరోజు జంతర్ మంతర్ సాక్షిగా మనకు అన్ని వికృతమైనటువంటి పరిస్థితులు కనబడ్డాయి కాబట్టి ఆ ఉద్దేశంతో మాట్లాడారు ఆయన. తప్పకుండా ఆ మార్పు రావాలి అంటే తల్లిదండ్రుల నుంచే మొదలవ్వాలి. ఇక నరేంద్ర మోదీ గారిని ఆ స్థాయిలో కొనియాడారంటే అదేదో ఒక పార్టీయో ఒక రాజకీయమో అనే కోణంలో కాదు. మనమంతా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని ఎందుకు మ్యాక్సిమం, ఎప్పుడూ సందర్భోచితంగా అర్థవంతమైనటువంటి విమర్శలు తప్ప మ్యాక్సిమం ఆయనకి ఎందుకు మద్దతుగా నిలుస్తామంటే ఆయనలో ఉన్నటువంటి దేశభక్తి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కష్టపడేటటువంటి తత్వం, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే తపన, ఇవన్నీ కంటికి కనిపిస్తున్న మెదడు నిండా విషం నింపుకున్నటువంటి కొన్ని భావజాలాలు ఆయన్ని వెక్కిరించేలా, ఆయన్ని దూషించేలా చేస్తూ ఉండటం శోచనీయం. సో అటువంటి ఒక సమర్థవంతమైన పాలకుడు దేశంలో ఉంటే ప్రతి రాష్ట్రము ఈ విధంగా అభివృద్ధిని నోచుకుంటుంది అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మాటల సారాంశం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు. ఎవరూ కూడా వాళ్ళ పార్టీలు లేదా స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని కాకుండా చాలా అర్థవంతమైనటువంటి ప్రసంగాలు చేశారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఈరోజు రెడీ కావడం నిజంగా ఏపీ చరిత్రలోనే ఒక సుదినం, సువర్ణ దినం. తప్పకుండా దీని యొక్క ఫ్రూట్స్ అనేవి రానున్న కాలంలో ప్రజలు అనుభవిస్తారు. ఇంకా మున్ముందు ఇంకా అద్భుతమైనటువంటి అభివృద్ధి ఆ రాష్ట్రంలో జరిగే అవకాశం కూడా దీని కేంద్రంగా మనకు కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.